నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగనా లేదంటే చంద్రబాబు నాయుడు గారా? నాకు తెలిసి ఈసారి జగన్ వస్తేనే బాగుంటుంది సార్. జగనే రావాలా. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? ఇప్పుడు స్కూల్ పొజిషన్లు కానీ, ఇప్పుడు ఆర్టీసీలు కానీ ఏదైనా సరే జగన్ అన్నిట్లో కరెక్ట్గా చేసుకొస్తున్నాడు. ఈ మంత్రుల పొజిషన్లో కూడా వచ్చి ప్రతి వాళ్ళకి చెప్పేసి జగన్ ఒక భరోసా ఇస్తున్నాడు. మా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉంటే ఉండండి, పోతే పోండి. ఆ మాట చాలు జగన్ గెలవటానికి. ఎందుకంటే ఆయన అంత పట్టుదలతో ఉన్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి దాంట్లో స్కూల్లో పిల్లలకి కానీ ల్యాప్టాప్లు ఇవ్వటం కానీ, అమెరికాకు పంపటం కానీ, వేరే స్కూలు గేమ్స్లు కానీ అవి పెట్టడం కానీ ఇవన్నీ చాలా మంచిగా చేసుకున్నాడు. అందుకని పథకాలు ఎలా ఉన్నాయండి? నవరత్నాలు అని చెప్పేసి పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? అవును, చాలా బాగున్నాయి. అవి కూడా అందరికీ అందుతున్నాయి. అది పేదవాళ్ళకనే పెడుతున్నాడు. ఆ పథకం కూడా చాలా బాగుంది. ఉన్న వాళ్ళకి రావటం లేదు, పేదవాళ్ళకి కంపల్సరీ వస్తున్నాయి, అందుతున్నాయి. ఆ పేదవాళ్ళు చాలు ఆయన గెలిపించుకోవడానికి. అదే ఆయన ముఖం మీదే చెప్తున్నాడు, నాకు గెలిపించే వాళ్ళు ఉన్నారు అనేది. ఆయన వాస్తవంగా చెప్పేది కూడా అదే. నేను పథకాల్లో ఏవి బాగా నచ్చినాయండి? పథకాలు అవును, ఈ స్థలాలు ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు, డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు పేదోడు అనేవాడు ఇల్లు లేనివాడు లేడాడ. మన ఆంధ్రప్రదేశ్లో ఏడ కూడా నేను చిన్నప్పుడు లేవు. గుడిసెల్లో ఉన్నాం మేము, కిరాయిలు కట్టుకున్నాం. 170, 180 అప్పటి నుంచే కడుతున్నాం, ఇప్పుడు దాకా కూడా కడుతున్నాం. కానీ ఇప్పుడు లేకుండా చేశాడు జగన్. ప్రతి ఏరియాలోకి ఒక 500 మందికి అలాగా డబుల్ బెడ్రూమ్లు కానీ అవి ఇచ్చాడు. చాలామంది స్కూల్లో పిల్లలకి ఆ ల్యాప్టాప్లు అనేది అదొకటి పెట్టాడు. వాలంటీర్ల గురించి ఏం చెప్తారు? వారంటీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సపోర్ట్, ఏది వచ్చినా వాళ్ళే చూసుకుంటున్నారు. పేదోళ్ళకి చాలా బాగుందండి. పేదోళ్ళ కోసము అది జగన్ పాత్ర. అది చాలా హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? హాస్పిటల్ మొన్న పెట్టాడు కదండి, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు. అన్నీ ఒక ఏదో 500 కోట్లు ఏదో అన్నారు. అది కిడ్నీ హాస్పిటల్ చాలా పెద్దది పెట్టారని. అది నెంబర్ 1. అది కూడా హాస్పిటల్ కానీ, ఒక పేదలకి కానీ, ఒక రేషన్ది బియ్యంది కానీ, ఒక ప్రతిదీ అండి జగన్ వచ్చాక ఇప్పుడు చాలా డెవలప్ అయింది, చాలా మంచిగా ఉంది. ప్రతి దాంట్లో వస్తుంది. పేదోళ్ళు వాళ్ళు స్ట్రైక్లు వీళ్ళు చేస్తారు, కానీ అవి ఆడైనా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, మరి ఇద్దరు అంత సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా తెలంగాణ అని ఈడ పోరాడి ఆడికిపోయారు. ఇప్పుడు ఆడ పోరాడుతుంటున్నారు. పోరాడినా ఆయన ఏమో వెనకాడాడు. మీ ఇష్టం అంటున్నాడు, ఆయన కూడా వదిలేసిండు. ఆయన ఇప్పుడు జగన్ అని ఆయన ఏంటంటే, ఇప్పుడు గాల్లో దీపంలా నేను ఉన్నా, ఇష్టం ఉన్నోళ్ళు నా పక్కకు రండి, ఇష్టం లేని వాళ్ళు పోండి అంటున్నాడు. ఎమ్మెల్యేలు కానీ, పబ్లిక్ కానీ, జనం కానీ, మంత్రులు కానీ ఎవరైనా. నెక్స్ట్ సీఎం జగన్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఇదవుతుంది. అప్పుల్లో ఇక్కడ ఒక హైదరాబాద్ని డెవలప్ చేసిన చంద్రబాబు లాగా ఆడ ఆంధ్రాలో డెవలప్ చేసిన జగన్ లాగా ఉంటాడు అతను. జగనే రావాలా. ఓకే.